శ్రీ శంకర కంటి ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహణ. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద గల శ్రీ శంకర కంటి ఆసుపత్రి యాజమాన్యం మరియు పల్నాడు జిల్లా అంధత్వ నివారణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో కళ్యాణ మండపంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ, రాజుపాలెం మండలం, బెల్లంకొండ మండలం, ఈ రెండు మండలాల నుండి సుమారు 500 మందికి పైగా ప్రజలు వచ్చారని, వారిలో 200 మందికి కాంట్రాక్ట్ ఆపరేషన్ అవసరమని గుర్తించామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వారిలో మొదట విడతగా 50 మందికి సోమవారం సర్జరీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వీరికి ఉచిత కంటి ఆపరేషన్తో పాటు మందులు, కళ్ళజోళ్లను, ప్రయాణాన్ని కూడా ఏర్పాట్లు చేసినట్లు శంకర కంటి ఆసుపత్రి నిర్వహణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అపర్ణ, డాక్టర్ రీరిక, రవికుమార్, షేక్ కరిష్మా, ఎన్ ప్రవళిక, నాని, హేమారాణి, ఏ అనుష, శ్రావణి, బి అనుష, కృష్ణ, బ్రహ్మం తదితరులు ఈ క్యాంపులో పాల్గొన్నారు. వాసన ముసలయ్య అంటే 88 రూపాయలు దొరుకుతుంది.
నమస్కారం అండి. ఈరోజు రాజపాలెంలోని మండలం మరియు పరిధి గ్రామంలో మన ఫంక్షన్ హాల్లో క్యాంప్ జరగడం జరిగింది. ఈరోజు శంకరగడ్డ ఆసుపత్రి మరియు పల్నాడు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో క్యాంప్ ఈరోజు నిర్వహించాము. ఇప్పుడు మన బెల్లంకొండ రాజపాలెం మండలంలో 2 మండలాల నుంచి చాలా ప్రజలు వచ్చారు మన హాస్పిటల్కి క్యాంప్కి. ఈరోజు ఓపీ 9 మంది దాకా వచ్చారు. వీళ్ళలో కంటి ఆపరేషన్కి 80 మంది దాకా సెలెక్ట్ అయ్యారు. ఈ 80 మందికి గాను ఈరోజు ఒక 50 మందికి, ఎల్లుండికి ఒక 50 మందిని తీసుకెళ్ళి ఫ్రీగా వాళ్ళకి ఆపరేషన్ చేయించి అక్కడ డిశ్చార్జ్ చేసేటప్పుడు మందులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఉచితంగా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ క్యాంపులో వదిలిపెడతాము. వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఆపరేషన్ అయినాక నెల చెకప్ ఉంటుంది. ఆ నెల చెకప్ కూడా వచ్చి మేము మందులు కళ్ళు వేయడం జరుగుతుంది. ఈ క్యాంపులో చాలామంది పేషెంట్లు తుక్లాలతో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది వచ్చారు. తగ్గ వాళ్ళందరికీ గేట్ ఇచ్చాము, తగ్గ చేయించుకుంటారు, ఫ్రీగా చేస్తారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన లోకల్గా మన రాజపాలెం ప్రజలు కానీ, మీడియా వాళ్ళు కానీ, మిత్రులు కానీ అందరికీ మా హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.